మహేష్ ఫ్రెండ్స్, తెలంగాణలో మనకు పోలీస్ శాఖలో కానిస్టేబుల్, ఏఎస్ఐ, ఎస్ఐ ఉద్యోగాల భర్తీలో భాగంగా మనకు పార్ట్ 2 ఆన్లైన్ దరఖాస్తుల గడువును పొడిగించినట్లు తెలంగాణ రాష్ట్ర మనకు పోలీస్ నియామక మండలి చైర్మన్ వివి శ్రీనివాసరావు గారు అయితే తెలిపారు. వాస్తవానికి గడువు అనేది మనకు ఆదివారం అర్ధరాత్రి 12 గంటలతో ముగిసింది. అయితే మనకు అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు గడువు సమయం అయితే పొడిగించారు. అభ్యర్థులు ఈ నెల 22న ఉదయం 8 గంటల నుంచి ఈ నెల 24వ తేదీ రాత్రి 12 గంటల వరకు కూడా ఈ ఆన్లైన్లో తమ యొక్క దరఖాస్తును చేసుకోవాలని చెప్పి సూచించారు. ఇప్పటికే ఆయా ఉద్యోగాలకు ప్రాథమిక పరీక్ష అయితే నిర్వహించి ఫలితాలు అయితే వెల్లడించారు. అందులో అర్హత పొందిన వారికి డిసెంబర్ 15 నుంచి దేహదార్ఢ్య పరీక్ష అయితే నిర్వహించనున్నారు. అయితే ప్రాథమిక పరీక్ష కోసం దరఖాస్తు చేసినప్పుడు ఎక్స్ సర్వీస్ మెన్ కులం వంటి వాటిలో తప్పులు దొరలాయని 21 రోజులుగా 100 మంది తమను ఆశ్రయించారని పేర్కొన్నారు. వారి సర్టిఫికేట్లను పరిశీలించి అవసరమైన మార్పులు చేయగా కొందరు అర్హత కోల్పోయారని ఆ వివరాలను తమ వెబ్సైట్లో ఉంచినట్లు వెల్లడించారు. వీటిలో పొరపాట్లు దొరలకుండా చూసుకోవాలని, అయినా పొరపాట్లు దొరికితే ఆందోళన చెందవద్దని, తర్వాత అవకాశం కల్పిస్తామని చెప్పడం జరిగింది. ఈ నెల 22న ఉదయం 8 గంటల నుంచి 24వ తేదీ రాత్రి 12 గంటల వరకు మాత్రమే ఈ యొక్క దరఖాస్తుకు సంబంధించి సమయం అయితే ఉంది. సో ఇక ఇన్ఫర్మేషన్ అయితే యూజ్ చేసుకొని మీ ప్రతి పనికి కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ.